ఫ్రెండ్స్ ప్రస్తుతమైతే భారత జట్టుకు సంబంధించి కానీ, లేకపోతే ప్రపంచ దేశాలకు సంబంధించి కానీ, పెద్దగా టోర్నమెంట్స్ జరగకపోయినప్పటికీ మాత్రం, యువ ఆటగాళ్ళకి చాలా వెసులుబాటు కల్పించే కొన్ని వందల లీగ్‌లయితే జరిగిపోతున్నాయి. కేరళ క్రికెట్ లీగ్, అలాగే మహారాజా లీగ్, ఇంకా ఢిల్లీ లీగ్ ఇలాంటి రకరకాల లీగ్‌లనమాట. అయితే 11వ మ్యాచ్ ఏదైతే కేరళ క్రికెట్ లీగ్‌లో జరిగిందో, ఆ మ్యాచ్‌లో ఒక అద్భుతం చోటు చేసుకుంది. ఒక మాటలో చెప్పాలి అంటే జూనియర్ బూమ్రా దొరికిపోయాడేమో అనిపించింది. ఎందుకంటే కొచ్చి టైగర్స్ అలాగే త్రిశూర్ టైటన్స్ మధ్య ఉత్కంఠభరితమైన పోరు సాగింది. దీనిలో మన సంజు శాంసన్ కూడా ఉన్నాడు. చివరి బంతికి త్రిశూర్ టైటన్స్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో త్రిశూర్ టైటన్స్ విజయంలో అజీనాస్ కే హీరో. ఇది అజీనాస్ కే అరంగేట్ర మ్యాచ్ అంటే ఫస్ట్ డెబ్యూ మ్యాచ్. అతను తన తొలి మ్యాచ్‌లోనే జట్టుకు బలమైన విజయాన్ని అందించగలిగాడు. కొచ్చి బ్లూ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను సీజన్‌లో తొలి హ్యాట్రిక్ సాధించడమే కాకుండా 5 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. అయితే ఈ మ్యాచ్‌లో కొచ్చి బ్లూ టైగర్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి బలమైన ఆరంభం ఇచ్చింది. ఇందులో సంజు శాంసన్ 89 పరుగులు తుఫాన్ ఇన్నింగ్స్ కూడా చేశాడు. అయితే అజీనాస్ తన అద్భుతమైన బౌలింగ్‌తో ఆటను మలుపు తిప్పాడు. అతను తన స్పెల్‌ను కొచ్చి బ్యాటర్స్ నిరంతరం ఇబ్బంది పెట్టాడు. 18వ ఓవర్‌లో హ్యాట్రిక్ పూర్తి చేశాడు. అయితే బౌలర్ వరుసగా 3 బంతుల్లో 3 వికెట్లు పడగొట్టాడు. ఇందులో సంజు శాంసన్, జెరిన్ పియస్, మహమ్మద్ అషీక్ వంటి బ్యాటర్స్ ఉన్నారు. ఈ హ్యాట్రిక్ ముందు అతను మరో 2 వికెట్లు పడగొట్టారు. దీంతో అతని ఖాతాలో 5 వికెట్లు చేరాయి. అతని డేంజరస్ బౌలింగ్ కొచ్చిని ఎక్కువ పరుగులు చేయనివ్వకుండా ఆపేసింది. అయితే ఇదంతా అంటే ఇతని బౌలింగ్ చూసిన వాళ్ళందరూ కూడా ఇతను జూనియర్ బుమ్రాలా ఉన్నాడే! వరుస బంతుల్లో వరుస వికెట్లు ఎలా తీశాడు అంటూ అందరూ కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. అంతేకాదు తన ఎకానమీ కూడా 7.5గా ఉండటం అందరిని ఆశ్చర్యపరిచిన విషయం.